ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు జగదీష్ గారు అధ్యక్షులు, అదేవిధంగా మన జాతి పిత అయినటువంటి పెద్దలు అంత్యాత్రేయ గారికి, అదే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు సోదరులకు పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఈనాటి మనందరం ఇక్కడ కలుసుకోవడం ఇది ఎంతో ఈరోజు శుభదినంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సవంగా నడుపుకోవడం చాలా సంతోషం. మీరందరూ ప్రతిసారి నేను కూడా మీరు ఎప్పుడైతే పిలుస్తున్నారో తప్పకుండా ప్రతిసారి రావడం, మిమ్మల్ని అందరినీ కూడా కలవడం ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవిత్రతకి అర్థం ఏంటి? పవిత్రత అంటే ఒక కార్యక్రమాన్ని మనస వాచ కర్మణ నిర్ణయించడం కోసం సమావేశమైనటువంటి ఆడ మగ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఏంటయ్యా ఈ సమావేశం? ఇవాళ సమారాధన వన భోజనాలని ఇప్పటి నుంచి కాదు, మన సనాతన సాంప్రదాయం. మన పెద్దలు కూడా విమర్శన లేకుండా గ్రామంలో ఉన్న అన్ని వర్గాలు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు వనభోజనాలకు వెళ్ళేవారు. దాని యొక్క పరిణామ క్రమం మధ్య మంది ఎక్కువైతే మంచిగా పలసలవుతున్న సామెతగా ఇవాళ ఎవరికి వారే ఏర్పరచుకొని నడిచేటువంటి స్థితి లభించింది. దీని అర్థం ఏంటి? అర్థం ఒక్కటే, స్వార్థం. స్వార్థం పెరిగినప్పుడు పరమార్థాన్ని విస్మరించి ఎవరికి వారే ప్రయోజకులు కావాలి, మీరు గొప్పగా ఆర్జించాలి, మమ్మల్ని అందరూ నన్నే పిలవాలి, నాకే జరగాలి అనే స్వార్థపూరిత ఆలోచన ప్రభావమే ఇవాళ సామాజిక వర్గాల ప్రకారం మన భోజనాలు ఏర్పడుతుంటుంది. సరే, అయినా సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులకు అనుగుణ్యంగా మనం నడవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగా ఈ సేవా సమితి నిర్మించడం కోసం ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ముఖ్యులైన జగదీష్ గారు, రామారావు గారు, వీరయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి మనం కూడా అందరూ చేస్తారు కదా, మనం చేసుకోవాలి. మరి సమాజంలో ఉన్న సభ్యాన్ని ఒకళ్ళు ఏం చేస్తే మిగతా వాళ్ళు చేయాలి కనుక అందరూ. అంటే అక్కడ రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. వృత్తి ధర్మము, ప్రవృత్తి ధర్మము, ఈ రెండు ఉన్నాయి. అందులో మిగతా వాళ్ళ కన్నా ఇక్కడ వృత్తి ధర్మం, ప్రవృత్తి ధర్మం మనం ఆలోచింపజేసేందుకు ఆ నేపథ్యంలో ఆ తికమకలు పట్టడానికి ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఎన్నడైనా పట్టుమూల విక్రమార్కులు లాగా ఈ చెప్పినటువంటి, అంటే నేను ముగ్గురు పేర్లే చెప్పినా మిగతా వాళ్ళు చెప్పలేదు అనుకోకండి. పరిస్థితి ఏంటి? వాళ్ళ వివక్షితాయుతమైన భావాన్ని వదిలేయాలి. మీరు అనే మాట వదిలి మనము అనే భావంలో నడవడానికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ముందు కడిగేయాల్సిన అవసరం ఉంది. అట్లా లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. ఈ తాపత్రయాలు, ఈ 1000 లక్షల ఖర్చులు, వ్యవహారాలు ఇవన్నీ మనకి వృధా నీళ్ళల్లో పోసిన ధర్మంలాగా అయిపోతుంది. అందుకోసమని ఇవాళ పరిణామం ఇది, ఆవేళ అది. కానీ ఇవాళ తప్పనిసరిగా మీరు అనేది లేకుండా మనం అందరం ఒకటే
అన్న భావంతో మనకే ఇక్కడి నుంచి తయారైతే ఇంక ఇలాంటివే కాదు, ఎన్ని అవరోధాలు వచ్చినా ఇంకెంతకన్నా ఎత్తైన విధానాల్లోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని కలిసిపోతే మర్చిపోతాం, విడిపోతే పడిపోతాం అన్న సూక్తిని అర్థం చేసుకొని మనం ఎప్పుడు కూడా ఐక్యతా భావంతో ముందుకు సాగాలి. అది లేకపోతే కోట్లు సంపాదించిన పెద్ద మేడలు ఉన్నా ఏది